ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. ఇక్కడ వేదిక మహావాస్తులో నార్త్ ఈస్ట్, ఎక్కడైతే నార్త్ ఈస్ట్ రెండు కలుస్తుందో దీన్నే ఈశాన్యము అని మనం పేరు చెప్తాము. ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనంటే, మనకు పూర్వీకులు ఈశాన్యం ఎప్పుడుగా ఖాళీగా పెట్టండి, దాన్ని నింపొద్దండి, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటనంటే, మన మెంటల్ బ్లాకేజెస్ని అది తీసేస్తుంది, మెంటల్ క్లారిటీని అనేది ఇస్తుంది. మన మైండే నార్త్ ఈస్ట్లో ఉంటుంది. వాస్తు పురుషుడి యొక్క తల ప్రధానంగా నార్త్ ఈస్ట్లో ఉంటుంది. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ నార్త్ ఈస్ట్ యొక్క బలము అనేది మనం తెలిస్తే డెఫినెట్గా మనం ఆశ్చర్యపోవాల్సిందే. దేనికనంటే, నార్త్ ఈస్ట్లో మీరు ఏమైతే పెడతారో అలా మీరు తయారవుతారు. నేను మీకు ఇందాక చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఇంట్లో పిల్లలకి మీకు తెలివితేటలు బాగా పెరగాలి, ఐక్యూ అనేది పెరగాలి, లాజిక్ అనేది పెరగాలి, విశ్లేషణ అనేది చేసుకోవాలి, అనలైసిస్ అనేది పెరగాలి, ముందు ఉన్నటువంటి వచ్చే సమస్యలకు కానీ ముందు వచ్చే ఫ్యూచర్కి కానీ తగిన జాగ్రత్తలు తీసుకునేంత తెలివి పెరగాలి అని అంటే డెఫినెట్గా నార్త్ ఈస్ట్లో సక్సెస్ఫుల్ జ్ఞానవంతులని ప్రూఫ్ అయిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవాలి. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే చాణక్యుడు వస్తాడు. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పినటువంటి నీతి కానీ, ఆ రాజనీతి కానీ, ఆ సూత్రాలు కానీ, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇప్పటికీ కూడా 100% అప్లై అవుతాయి. నాకు తెలిసి ఇంకొక 10,000 సంవత్సరాల తర్వాత కూడా అప్లై అవుతాయి. ఎందుకంటే హ్యూమన్ నేచర్ అనేది మారదు కాబట్టి. సో అలాంటి ఫోటో మీరు పెట్టుకున్నట్లయితే, చాణక్యుడిని మనం పెట్టుకున్నట్లయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లం నుంచైనా ఈజీగా బయటపడే గుణము మన పిల్లలకు వస్తుంది, మనకు కూడా వస్తుంది. అంటే లాజికల్ మైండ్ ఫాస్ట్గా వస్తుంది, నెంబర్ 1. రెండవది, అలాగే స్వామి వివేకానంద చేతిలో ₹1 లేకుండా ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు మహానుభావుడు. సనాతనాన్ని, హైందవత్వాన్ని ప్రపంచానికి రుచి చూపించిన మహానుభావుడు. సో అలాంటి తెలివితేటలు వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. తెలివితేటలు అంటే ఏంటిది, పెక్యులియర్ సిచ్యువేషన్స్లోంచి ఎలా మనం బయటపడతామనే దానికి. ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో అంటే అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నారు. ఆ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటాడు ఎప్పుడు. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఆ ట్రైన్లోకి 2 మహిళలు వచ్చారు. వచ్చి వాళ్ళు తనను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏమన్నారు వాళ్ళు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఆర్నమెంట్స్, నగలు ఏదన్నా ఉంటే మాకు ఇచ్చేసేయండి, లేకపోతే మీరు మమ్మల్ని టీచ్ చేస్తున్నారనో లేకపోతే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనో మేము పోలీసులకు చెప్తాము, మిమ్మల్ని జైల్లో వేపిస్తామని చెప్పారు. అది విన్నాడు. ఎప్పుడు కూడా విని కొంత టైం తీసుకోవాలి మాట్లాడేదానికంటే ముందు, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. కాబట్టి ఆయన విన్నాడు, కానీ ఏమి విన్నట్టు మళ్ళీ చెవు విక్కరించాడు అని అంటే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారు ఇందాక చెప్పింది. తర్వాత ఆయన ఏమన్నాడని అంటే అన్నాడు, అంటే నాకు చెవులు వినపడవు అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఇతను చెవులు వినపడవేమో అని చెప్పేసి ఇలా అన్నాడు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అన్నాడు. దానికి ఏముంది అని చెప్పేసి వాళ్ళు నీట్గా పేపర్ తీసుకొని ఇట్లా, మీరు నాకు డబ్బులు, మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు మాకు ఇవ్వకపోతే మీ మీద అత్యాచారం కేసు నేను పెడతాము అని చెప్పేసి రాసిచ్చారు. అది మట్ట సంగ తీసుకొని మడిచి జోలు పెట్టుకొని అప్పుడు అడిగాడు, ఎస్ లేడీస్ కమ్ అండ్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. అంతే, అక్కడి నుంచి పరారైపోయారు. ఎందుకు, ఎప్పటికైనా మనకు పెద్దలు కూడా చెప్తారు, సైలెంట్గా ఉంటే ఏ ప్రపంచంలో ఏ ప్రాబ్లంకైనా మనకు సొల్యూషన్ తెలుస్తుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక ఐడియా తీసుకొని అక్కడి నుంచి బయటపడగలిగిన గొప్ప మహానుభావుడు మనకు స్వామి వివేకానంద. అలాగనే కాదు, తన మాటలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇనుప కండరాలు, ఉక్కు నాడులు, ఇలా మనిషిని ప్రేరేపించడం కూడా అలాగే ఉంటుంది. అంటే స్టిఫ్నెస్ అనేది ఒక మనిషిలో ఒక దృఢత్వాన్ని అనేది తీసుకొని వస్తారు. సో ఇలాంటి ఫొటోస్ ఇంకా మీకు ఎవరికైనా ఐడియాలు ఉన్నటువంటి వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా అనేది మనం వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ భావభావాలు, వాళ్ళను మనం అనుకరించడం అనేది మొదలు పెడతాం. ఇంకొక జోన్ కూడా ఉంది. మనము ఎలాంటిగా అవ్వాలి అని అనుకుంటున్నామో, మనకి ఏం కావాలి అని అనుకుంటున్నామో, ఇంకొకటి ఉన్నటువంటి అట్రాక్షన్ జోన్ ఒకటి ఉంది మనకి. అదేంటనంటే నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యము, నార్త్ వెస్ట్ అని అంటే ఉత్తర వాయువ్యము. సో ఈ నార్త్ వెస్ట్ జోన్లో లేడీస్ను
అక్కడ వయసులోకి వచ్చిన లేడీస్ అని అంటే 16 ఇయర్స్ 13 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి ఆడపిల్లలను అక్కడ మీకు రూమ్ ఇవ్వద్దండి అని చెప్పేది. ఎందుకంటే అక్కడ ఆపోజిట్ సెక్స్కి వాళ్ళు ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు, ఎలోప్మెంట్స్ ఉంటాయి, అంటే ఇంట్లోంచి చెప్పకుండా పోయి పెళ్లి చేసుకోవడం లాంటివి జరుగుతాయి అని చెప్పేసి. అయితే అందరూ దీన్ని నెగిటివ్గానే చూస్తారు, కానీ దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ విషయం ఒకటి చెప్పనా మీకు. అదేంటనంటే మీకు ఏ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాలనుకుంటున్నారో అక్కడ అది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వాస్తు ఎక్స్పర్ట్ కాబట్టి ఇంటికి వెళ్ళాక నా వాస్తు బ్యాగ్ అనేది నేను 2 చోట్ల సెట్ ఉంటుంది, 2 చోట్ల పెడతాను. ఒకటి వచ్చేసి WSW వెస్ట్ సౌత్ వెస్ట్ స్కిల్ జోన్లో పెడతాను, సో దట్ దాంట్లో అప్డేట్ ఆల్మోస్ట్ అని అంటే కంప్లీట్గా 150% నాలెడ్జ్ తీసుకొని మీకు ఇవ్వడం అనేది ఒకటి. రెండవది నార్త్ వెస్ట్లో పెడతాను. నార్త్ వెస్ట్ ఏంటంటే అక్కడ బ్యాగ్ పెట్టంగానే నాకు ఒక కాల్ వస్తుంది, సార్ రేపు విజిట్ ఉంది, మీరు దయచేసి వచ్చి విజిట్ తీసుకోండి. సో మనకు ఏ వర్క్ అయితే మనం కోరుకుంటున్నామో, ఎలాంటి క్లయింట్స్ని అయితే మనము కావాలనుకుంటున్నామో, మీ యొక్క పనిముట్లను కానీ లేదా మీ యొక్క ఫినిష్డ్ ప్రోడక్ట్ దాన్ని కానీ నార్త్ వెస్ట్లో పెట్టండి. 24 గంటలు దాని గురించి ఆలోచిస్తారు, అటువంటి జనాలే మీకు కనెక్ట్ అవుతారు. సో ఇది అన్నట్టు. సో ఈ రకంగా మనము ఆ అట్రాక్షన్ జోన్ అనేది మనం వాడుకుని బిజినెస్ను పెంచుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ జోన్స్. మనకు మొత్తం 16 జోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 16 జోన్స్లో ఏ జోనుకు ఆ జోన్ యొక్క ఎనర్జీ లెవెల్ సపరేట్గా ఉంటాయి. ఇందాక మనం నార్త్ ఈస్ట్ అని చెప్పుకున్నాం, మైండ్ అనేది పవర్. ఇప్పుడేమో అట్రాక్షన్ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకు ఏది కావాలి అనేది ప్రకృతి అన్ని రెడీ చేసి పెట్టిందండి. కానీ విచిత్రం ఏందని అంటే మన దగ్గరికి రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ఈ 2 జోన్స్ యొక్క గొప్పతనం. మీరు కూడా ఇలాగే చేసి మీ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి. నేను కండక్ట్ చేయబోయే నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ క్లాసెస్, ఆరా క్లెన్సెస్ క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే దయచేసి కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివోం.